ఫేజ్‌లో అందరికి వందనాలు. ముఖ్యంగా మన జీవితంలో ఫ్రెండ్ అనేవాడు చాలా ముఖ్యమైన భాగాన్ని పోషిస్తాడు. ఎందుకంటే మనం చెడిపోవడానికి గానీ, బాగుపడటానికి గానీ ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాడు. ఎందుకంటే మనం చెడిపోవాలన్నా వాడే, బాగుపడాలన్నా వాడే. అటువంటప్పుడు మన ఫ్రెండ్‌షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా, కేరింగ్‌గా ఉండాలి. ఎందుకంటే మన ఫ్రెండ్ అనేవాడు మన జీవితంలో మనల్ని చెడగొడుతున్నాడా? లేకపోతే బాగు చేస్తున్నాడా? అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను వాడితో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. వాడు ఎటు వెళ్తే అటు వెళ్తాను. ఏం చేస్తే అది చేస్తానని గుడ్డిగా ఫ్రెండ్‌ని నమ్మేసి, వాళ్ళ ఎమ్మట తిరిగేసి అడ్డమైన అలవాట్లను నేర్చుకొని దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. ప్రేయర్ చేసి మార్చుకోవాలనుకునే వాళ్ళు నాకు ఫోన్ చేసి, మా అబ్బాయి ఇలా చెడిపోతున్నాడు, చెడు స్నేహాల వల్ల చెడిపోతున్నాడని చెప్పేసి ప్రార్థన చేయమని చాలా బాధతో వేడుకుంటున్నారు. అందుకోసం ఈ వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రెండ్ అనేవాడిని గుడ్డిగా నమ్మేసి వాడు చేసిన పనులన్నిటిలో తోడుగా ఉండి మనం కూడా ఇరుక్కుపోయి, చెడిపోయి సైతాన్ వల్ల పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే, అటువంటి ఫ్రెండ్స్‌ని కట్ చేసేసి వాళ్ళకి దూరంగా ఉండి జీవితాలను బాగు చేసుకోవడం చాలా మేలుకరమైన విషయం. ఎందుకంటే మనం చెడగొట్టే వాళ్ళ ఎమ్మట తిరిగి మనం చెడిపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది. జీవితంలో నాశనం అయిపోతాము. డబ్బులు కోల్పోతాము. ఫ్యామిలీని కోల్పోతాం. మన ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి చెడు సహవాసాలు మానేసేసి మనకి వేల మంది ఫ్రెండ్స్, వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పుకోవడం కంటే, ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడం చాలా ఉత్తమకరమైన విషయం. మంచి వారితో సహవాసం చేసి, ఒకళ్ళిద్దరు మంచి స్నేహితులు కలిగి ఉండటం చాలా మేలు. అలా ఉంటారని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.